శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు. ఆత్మస్వరూపుని సేవ ఆత్మసేవ. గత సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతాలు భగవానులకు కాళ్ళ నొప్పులు అధికంగా ఉండటం వల్ల తైలం రుద్ది కాళ్ళు ఒత్తేవారు సేవకులు. మిగతా చొరవగల భక్తులంతా అరగంట చొప్పున వంతులు పడి కాళ్ళు ఒత్తటం ప్రారంభించి సమయాతిక్రమణ ప్రారంభించారు. సేవకులకు సహితం రండి పొండి అనే తప్ప రా పో అని పిలుచుటకే ఒప్పని భగవాన్ ఇందుకు సహించగలరా? ఖండించి వలదనుట వారి పని కాదు. అందువల్ల చలోక్తిగా మీరంతా కాస్త ఆగండయ్యా, నేను కాసేపు ఈ కాళ్ళు ఒత్తుతాను, నాకు మాత్రం ఆ పుణ్యం కొంచెం రావద్దు అని వారి చేతులు తొలగించి తామే కాళ్ళు ఒత్తుకోవడం ప్రారంభించారు. నాకు చాలా విచిత్రంగా ఉండటమే కాకుండా ఏ నరాల్లోనైనా శ్రీవారి పాదాలాంటి నమస్కరిద్దామన్న కోరిక ఉంటే దీంతో పూర్తిగా నశించిపోయింది. శ్రీవారి మాటలే చిత్రంగా ఉంటవి. ఆ పుణ్యం కొంచెం వారికి కావాలట. రవ్వంత సూక్ష్మగల వారికి ఇంతకంటే హెచ్చరిక ఏం కావాలి? ఆ రోజుల్లోనే ఇక్కడే నివాసంగా ఉంటున్న రిటైర్డ్ జడ్జి పండిన వృద్ధు పతాపరాయ దేశాయి అనేవారు భగవానుని సమీపించి, స్వామి, నాకు కూడా గురుపాద సేవలో భాగం ఇవ్వాలన్నారు. ఓహో, సరి సరి, ఆత్మవై గురుహు అన్నారు. ఆత్మసేవ చేసుకుంటే గురుసేవ చేసినట్లే. 70 ఏళ్ళు దాటినవి, మీరా నాకు సేవ చేసేది? చాలు చాలు, ఇకనైనా ఆత్మసేవ చేసుకోండి, పలక్కుండా ఊరికే ఉంటే అంతే చాలు అన్నారు భగవాన్. సరిగా విచారిస్తే ఇంతకన్నా ఉపదేశం ఏముంది? పలక్కుండా ఊరికే ఉంటే చాలుట. అలా ఉండటం భగవానునికే సహజం, కానీ మనకు సాధ్యమా? ఎంత తప్పించినా ఆ స్థితి రాలేదే. శ్రీవారి కరుణ మీద ఆధారపడటం కంటే చేయగలిగిందేముంది? మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.